ఎమ్మెల్యే గారు తరఫున తిరుగుతున్నామని గుండెల మంట మీద ఇప్పుడు దుందిరాలపాడు పంచాయతీ విడగొట్టడానికి ఏ గ్రామ పంచాయతీ అయినా సరే ఆ ప్రజలు విడగొట్టాలి అంటే దాని ప్రకారం తీర్మానం చేద్దాం. లేదు మాది చిన్న గ్రామం, ఓటింగ్ కూడా చాలా తక్కువ, పెద్ద పెద్ద గ్రామాలే విడగొట్టినప్పుడు మాది విడగొట్టడానికి వీల్లేదని మీరు ఏం కోరుకుంటే అదే అర్థం. ఇప్పుడు మీరు ఏది కోరుకుంటే అదే జరిగింది. ఎవరైనా అధికారుల్ని బెదిరించి లేకపోతే అధికారులు ఇబ్బంది పెట్టి ఇంకో రకంగా పనిచేస్తే వాళ్ళు దానికి తగిన మూల్యం చెల్లిస్తారు. ఇంకో విషయం, ఇప్పుడు మీరు చెప్తున్న మానుకొండ రామకృష్ణ ఒక ఎస్సీ అధికారిని ఆఫీస్కి వెళ్ళి కొట్టాడు. నాకు ఈ రోజు ఆ విషయం తెలిసింది. కాబట్టి దానికి సంబంధించి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మానుకొండ రామకృష్ణ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలని ఒక నిమిషం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మానుకొండ రామకృష్ణ అనే వ్యక్తి వెలుగు ఆఫీస్కి వెళ్ళి ఒక ఎస్సీ ఆఫీసర్ ని కొట్టాడు. దానికి ఏం సమాధానం చెప్తాడో ఒక 48 గంటలు ఎదుర్కొంటాం. 48 గంటల తర్వాత ఆగండి, మానుకొండ రామకృష్ణ వచ్చి ఆ ఎస్సీ అధికారికి క్షమాపణ చెప్తే అంతకు వదిలేస్తాం. లేకపోతే తర్వాత ఏం చేయాలనేది అందరూ మాట్లాడాలి. ఆగండి, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే అధికారులు బెదిరిస్తే మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఏ అధికారిని బెదిరించినా చాలా తీవ్రంగా చర్యలు ఉంటాయి. అది మానుకొండ రామకృష్ణకే కాదు, ఎవరికైనా ఇదే హెచ్చరిక.